evening, students. Welcome to Sri Veda Murali Physics Guru YouTube ఛానల్. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎలక్ట్రిసిటీ చాప్టర్ మీద 2 ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ 2 ప్రాబ్లమ్స్లో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే అండి, పొటెన్షియల్ తేడా 10 వోల్ట్స్ ఉన్న 2 పాయింట్ల మీదుగా 4 కూలంబ్స్ ఆవేశమును తరలించడంలో ఎంత పని జరుగుతుంది అని చెప్పేసి మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ ఆఫ్ 4 కూలంబ్స్ అక్రాస్ 2 పాయింట్స్ హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆప్షన్ 1 వచ్చి 10 జౌల్స్ ఇచ్చాడండి, ఆప్షన్ 2 వచ్చి 48 జౌల్స్ ఇచ్చాడు, ఆప్షన్ 3 వచ్చి 40 జౌల్స్ ఇచ్చాడు, ఆప్షన్ 4 వచ్చి 44 జౌల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ ప్రాబ్లంకి మన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొదటిగా మన కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి. అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడదంటే ఫిజిక్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఉంటుందండి. పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుగులో దీన్నే పొటెన్షియల్ వ్యత్యాసం అనొచ్చు, పొటెన్షియల్ తేడా అనొచ్చు, పొటెన్షియల్ భేదం అనొచ్చు. ఒక్కోసారి ఆర్ఆర్బీలోని గుర్తుపెట్టుకుని ట్రాన్స్లేషన్ అనేది చాలా టూ మచ్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సంభావ్య వ్యత్యాసం అని కూడా అంటారు. ఎప్పుడైనా మీకు తెలుగు పదాలు సరిగ్గా అర్థం కావట్లేదు అనుకోండి, దానికి సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్ ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి సంభావ్య వ్యత్యాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అంటే ఫస్ట్ మీకు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాను. పొటెన్షియల్ డిఫరెన్స్నే తెలుగులో ఏంటంటే పొటెన్షియల్ భేదం అని చెప్పేసి అంటారు. పొటెన్షియల్ భేదం దీన్నే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తెలియని ఎన్నో పదాలు ఎగ్జామ్లు ఇస్తాడు. ఏంటంటే దాన్నే సెక్మాంతరం అంటారు. సెక్మాంతరం అన్నా పొటెన్షియల్ భేదం అన్నా సంభావ్య వ్యత్యాసం అన్నా ఒకటేనండి. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని వి అనే అక్షరంతో చూస్తారు. ఈ వికి ఫార్ములా ఏంటనుకున్నారో W/Q. అంటే V = ఏంటండి W/Q. వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అండి, W అంటే వర్క్ అండి, Q అంటే ఛార్జ్. అంటే ఛార్జ్ అంటే తెలుగులో ఆవేశం అంటారు, వర్క్ అంటే తెలుగులో పని అంటారు, మీ అందరికీ తెలిసిందే. అసలు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే the work done by the moving a unit charge from one point to another point is called as potential difference. అంటే ఏంటంటే ప్రమాణ ఆవేశాన్ని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి తరలించినప్పుడు జరిగినటువంటి పనిని ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. చూడండి, ప్రమాణ ఆవేశాన్ని లేదా యూనిట్ ఆవేశాన్ని ఒక బిందువు నుంచి మరొక బిందువుకి తరలించడానికి జరిగినటువంటి పనిని ఏమంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అంటే విద్యుత్ చాప్టర్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనగానే మీకు ఏ ఈక్వేషన్ గుర్తు రావాలండి? V = W/Q అనే ఈక్వేషన్ మీకు గుర్తు రావాలి. ఇక్కడ W అంటే వర్క్కి గుర్తుపెట్టుకోండి యూనిట్ ఏంటండి, ఎంకేసీ యూనిట్ ఏంటండి జౌలు. ఆల్రెడీ ముందు మనం డిస్కస్ చేసాం. వర్క్కి ఎంకేసీ యూనిట్ ఏంటండి జౌలు. ఛార్జ్కి యూనిట్ ఏంటంటే కూలింబ్. ఛార్జ్కి యూనిట్ ఏంటండి కూలింబ్. ఈ జౌల్ ఫర్ కూలింబ్ని ఏమంటారంటే అండి వోల్ట్ అంటారు. ఈ జౌల్ ఫర్ కూలింబ్ని ఏమంటారండి వోల్ట్. అంటే ఫైనల్గా మనకి గుర్తుపెట్టుకోండి పొటెన్షియల్ డిఫరెన్స్కి యూనిట్ ఏంటనుకున్నారు వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్కి ఏంటి యూనిట్ వోల్ట్. వోల్ట్ అనేది సైంటిస్ట్ పేరు అన్నమాట అండి. మన సెల్ ఉంది కదా, ఘటాన్ని కనుగొన్నది ఎవరండి? వాల్టా. ఆ వాల్టా అనే సైంటిస్ట్ పేరు నుంచి వచ్చిందే వోల్ట్ అండి. అంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మీరు ఏం పెట్టాలని ఆన్సర్ వోల్ట్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే V = W/Q. పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటండి వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటమ్మా వోల్ట్ అనమాట అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేసేటువంటి పరికరం పేరు ఏంటంటే వోల్ట్ మీటర్. అంటే పొటెన్షియల్ భేదాన్ని కొలిచేది ఏంటంటే వోల్ట్ మీటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ని మెజర్ చేసేది ఏంటండి అమ్మీటర్. కరెంట్కి యూనిట్ ఏంటండి ఆంపియర్. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ వచ్చి వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసేది ఏంటంటే వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్ అంటే విద్యుత్ వలయంలో ఎలా సంధానం చేస్తారంటే అండి సమాంతరంగా సంధానం చేస్తారు. అంటే ప్యారలల్గా కనెక్ట్ చేస్తారండి. అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే గుర్తుపెట్టుకోండి, కరెంట్ని మెజర్ చేసేది అమ్మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తారు, అంటే శ్రేణిలో కనెక్ట్ చేస్తారు. కానీ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లో ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఈ డేటా మీకు తెలియాలి. డేటా ఏంటంటే ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వేషన్ ఏంటంటే V = W/Q. పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ ఏంటండి వోల్ట్. పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేసేది ఏంటండి వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ సర్క్యూట్లో ఏ విధంగా సంధానం చేస్తారండి, అంటే ఏ విధంగా కనెక్ట్ చేస్తారండి సమాంతరంగా సంధానం చేస్తారు. ఈ డేటా అంతా చాలా 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 ఇంపార్టెంట్ అండి.
చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. లాస్ట్ టైం మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగాడు. ఏమడిగాడు ఏంటంటే ఆవేశానికి ప్రమాణం ఏంటని అడిగాడు. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ అని అడిగాడు. ఛార్జ్ యూనిట్ ఏంటంటే కూలింపు. అందుకే మీకు చూడండి ఇక్కడ 4 కూలింగ్స్ అని ఇచ్చారు చూడండి. 4 కూలింగ్స్ ఆవేశమును తరలించడంలో అన్నాడు. అంటే కూలింగ్ అనేది దేనికి యూనిట్ అండి? ఛార్జ్కి యూనిట్. కాబట్టి మీరు చూడండి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి పొటెన్షియల్ డిఫరెన్స్? మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి అంటే V ఈజ్ ఈక్వల్ టు 10 volts ఇచ్చాడు. V ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? 10 volts ఇచ్చాడు. ఓకే. అలాగే మనకి ఛార్జ్ ఎంత ఇచ్చాడండి? 4 కూలింగ్స్ ఇచ్చాడు. ఛార్జ్ వచ్చి 4 కూలింగ్స్. మిమ్మల్ని ఏం అడుగుతున్నాడండి? గుర్తుపెట్టుకుని వర్క్ అడుగుతున్నాడు, అంటే పని అడుగుతున్నాడు. పని ఎంత అని అడుగుతున్నాడు. మరి ఈ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటండి? అంటే వీకి, క్యూకి, డబ్ల్యూకి ఉన్న రిలేషన్ ఏంటండి? ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం. V ఈజ్ ఈక్వల్ ఏంటండి? W/Q కదండి. ఇప్పుడు ఆ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, V ఈజ్ ఈక్వల్ టు W/Q. మరి W వాల్యూ ఎంత అండి? మనకు తెలియదు. మనం అదే ఫైండ్ అవుట్ చేయలేదు ఇక్కడ. ఇప్పుడు దీని నుంచి W ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ Q భాగిస్తుంది, పక్క వస్తే ఏమవుతుంది? గుణిస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది? W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q. V ఇంటూ Q. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? మనకి క్వశ్చన్లో 10 volts ఇచ్చాడు. అంటే V వాల్యూ ఎంత? 10. ఛార్జ్ ఎంత ఇచ్చాడండి? 4 కూలింగ్స్. అంటే Q వాల్యూ ఎంత అండి? 4. 10 ఇంటూ 4 ఎంత అండి? 40. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటండి? గుర్తుపెట్టుకోండి, 40 joules. మీకు ఈ ఈక్వేషన్ తెలియకపోతే ఆన్సర్ చేయలేరు. అందుకని ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క క్వశ్చనే కాదండి, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వీటి మీద డిపెండ్ అనేది ప్రీవియస్ బిట్ అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్ ఈ ఈక్వేషన్ మీద బేస్ అయ్యి చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. V ఈజ్ ఈక్వల్ టు W/Q. దీని నుంచి W ఈక్వల్ టు VQ. ఈ వాల్యూ వచ్చి 10 volts, Q వాల్యూ వచ్చి 4 కూలింగ్స్. 10 ఇంటూ 4 ఎంతండి? 40 joules. అయితే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ 3 అండి, 40 joules. అంటే మీకు ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ మీకు తెలిసిందో అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీ. ఈక్వేషన్ తెలియలేదనుకోండి మీరు ఆన్సర్ అనేది చేయలేరు. ఎవరైతే గ్రూప్ డికి, ఎన్టీపీసీకి, జేఈకి, ఎస్సీకి, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ బిట్ అనమాట అండి. ఈ క్వశ్చన్ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ మీద బేస్ అయిన క్వశ్చనే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. విద్యుత్ వలయం యొక్క సంభావ్య వ్యత్యాసం 12 volts మరియు జరిగిన పని 60 joules. ప్రవహిస్తున్న విద్యుత్ ఆవేశమును కనుగొనండి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 12 volts అండ్ ద వర్క్ డన్ ఈజ్ 60 joules. ఫైండ్ ద ఎలక్ట్రిక్ చార్జ్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగేదండి. ఆప్షన్ 1 ఏంటండి? 5 కూలింగ్స్. ఆప్షన్ 2 0.5 కూలింగ్స్. ఆప్షన్ 3 వచ్చి 500 కూలింగ్స్. ఆప్షన్ 4 వచ్చి 50 కూలింగ్స్ అని ఇచ్చాడు. మీకు ఇప్పుడే డిస్కస్ చేశాను. మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఫస్ట్ చూడండి. సంభావ్య వ్యత్యాసం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇంతకుముందే చెప్పాను, మీ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏ అక్షరంతో సూచిస్తారని చెప్పానండి? V. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V వాల్యూ ఎంత ఇచ్చారండి? 12 volts ఇచ్చారు. 12 volts. జరిగిన పని అంటే వర్క్ ఎంత అండి? వర్క్ ఈజ్వల్ ఎంత ఇచ్చండి? 60 joules ఇచ్చారు. మిమ్మల్ని ఏం అడిగాడండి? విద్యుత్ ఆవేశం అని అడిగాడు. విద్యుత్ ఆవేశం ఏంటండి? ఎలక్ట్రిక్ చార్జ్. అంటే ఫైండ్ ద ఎలక్ట్రిక్ చార్జ్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ అని అడిగాడు. అంటే ఎలక్ట్రిక్ చార్జ్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి Qని అడిగాడు. Q ఈజ్ ఈక్వల్ ఎంత అడిగాడు. ఈ మూడింటికి రిలేషన్ ఏంటో ఆల్రెడీ మీకు డిస్కస్ చేయను. ఏంటంటే మీకు ఇప్పుడే డిస్కస్ చేయను. V ఈజ్ ఈక్వల్ టు W/Q. ఇదే కదండి ఫార్ములా మనకి. ఇక్కడ Q అడిగాడు కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, Q ఈక్వల్ టు W/V అవుతుంది. Q ఈజ్ ఈక్వల్ టు W. అంటే ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది భాగిస్తుంది, ఇక్కడికి వస్తే గుణిస్తుంది. ఇది ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది? భాగిస్తుంది. సో మనకి ఎంత ఇచ్చాడు? వర్క్ ఎంత ఇచ్చాడు? 60 joules ఇచ్చాడు. అంటే W వాల్యూ ఎంత? 60 అండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? 12 volts ఇచ్చాడండి. సో 60/12 అంటే ఎంత అవుతుంది? 12 5s are 60. కాబట్టి ఛార్జ్ ఎంత అండి? 5 అని చెప్పకూడదు. ఛార్జ్ యూనిట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి. ఛార్జ్ యూనిట్ కూలింగ్స్ కాబట్టి ఇప్పుడు ఎంత అండి? ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా పాస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత అండి? 5 కూలింగ్స్. అంటే ఆ విద్యుత్ వలయం ద్వారా ప్రయాణిస్తున్నటువంటి విద్యుత్ ఆవేశం ఎంత అండి? 5 కూలింగ్స్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మన కాన్సెప్ట్, మన కంటెంట్, మన హార్డ్ వర్క్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ కూడా నొక్కండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.